అందరూ నమస్కారం. ఈ షాబాద్ దగ్గర సైకో రాజ్ కుమార్ ఉన్నాడు కదా, వాడు బతికాడా చచ్చాడా, పోలీసు అదుపులో ఉన్నాడా లేదా పారిపోయాడా, ఇలా విచారణ చేస్తున్న మూమెంట్లో పోలీసు కొన్ని నిజాలు బయట పెట్టారు. వాడి దగ్గర 4 మొబైల్లు ఉన్నాయి, 16 సిమ్ములు ఉన్నాయి. మన శుక్రవారం నైట్ 11:50 ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఈ 16 సిమ్ములు ఏ ఒక్క సిమ్ యాక్టివ్గా లేదు, 4 మొబైల్స్ యాక్టివ్గా లేవు. వాడు ఆ రోజు ఈ నందిగామ, షాబాదు, షాద్నగర్, కొత్తూరు చుట్టుపక్కల తిరుగుతూ నందిగామ అనే దగ్గర కారుని ఆపి రైలు ట్రాక్ మీద రైలుకి ఎదురుగా వెళ్ళి చనిపోవాలని చెప్పేసి అనుకున్నాడు. బట్ వాడికి భయం వచ్చేసి వాడికి దాని పక్కగా జరిగాడు. ఆ తర్వాత రైలు ఎక్కి వెళ్ళాడా, కారులో వెళ్ళాడా అంటే కారుని అడవులు పెట్టి వెళ్ళాడు. సో రైలు ఎక్కి వెళ్ళాడా, అడవుల్లోకి వెళ్ళాడా విచారణ చేస్తున్నారు, ఎదుగుతూ ఉన్నారు. వాడు ఇంకా దొరకలేదని అంటున్నారు. ఇక ఇప్పుడు అతని చెల్లి ఉంది, మౌనిక అంట. ఆమె చెప్తుంది, మా వదిన సరిత నాకు చెప్పింది, యూట్యూబర్ వైష్ణవి ఉంది కదా, ఆమెను మొగుడు చంపాడు, ఏమైంది, ఏం కాల, నేను కూడా అంతే, నిన్ను చంపుతా, నిన్ను చంపుతా, నన్ను ఎవడేం చేయలేడు అంటూ భార్యని బెదిరిస్తే పాపం భయపడుతూ వాళ్ళ ఆడబిడ్డగా చెప్తే నేను అడుగుతా వదిన అంటే వద్దు అడగొద్దు మరి ఏదో నన్ను అంటాడని చెప్పేసి పిచ్చిది భయపడిందంట. అదేదో ముందే చెప్తే అయిపోయింది కదా. ఎంత దారుణమండి అసలు. వాడి యాంటిసిపేటరీ బెయిల్ మీద తప్పించి తిరుగుతూ ఉన్నాడు, ఊళ్ళో వాళ్ళకి డౌట్ రాకుండా మేనేజ్ చేసుకుంటూ ఉన్నాడు. బట్ భార్యతో మాత్రం చంపేస్తాను అంటూనే ఉన్నాడు. ఎందుకు, వాడి మీద పోక్సో కేసు పెట్టిన అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి కేసు పెట్టినప్పటి నుంచి కూడా వీడిని ఈమె వచ్చేసి కోప్పడుతుందట, నువ్వు తప్పుడు పని చేస్తున్నాడు అంటుందట. వీడు తప్పుడు పనే చేస్తుంటాడు, బెట్టింగ్లు, గ్యాంబ్లింగ్లు అండ్ ఆడవాళ్ళు పిచ్చి ఇలా చెప్పుకుంటూ పోతే రియల్ ఎస్టేట్ అనే పేరుతో ఉన్నది అమ్ముకుంటాడు, కొత్తది ఎదుగుంటాడు, నానా హడాడు తప్ప ఏం లేదు. పెద్ద బేవస్తాడంట. ఇటువంటి వాడి మీద కేసులు పెట్టినా కానీ పోలీసుల దగ్గర ఎంతకంత తీసుకుని వదిలేశారని అంటున్నారు. ఈ కేసులో కూడా 20 లక్షలు డబ్బు తీసుకున్నాడని అంటున్నారు ఊర్లో వాళ్ళు. ఇంకేమంటున్నారు, ఆ తర్వాత కుటుంబానికి రక్షణ కల్పించమని అడిగితే బాధిత కుటుంబానికి రక్షణ కల్పించకుండా పోలీసులు వదిలేశారు. సో పోలీసులు ఇక్కడ మెయిన్ అండి, 6 చనిపోయిన కారణం ఏంటంటే ఇక్కడ షాబాద్ పోలీసులే కనిపిస్తున్నారు, అందుకే వాళ్ళు సస్పెండ్ చేశారు. ఇక ఇప్పుడు వీడు ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఓవరాల్ ఈ కేసు మొత్తం మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, పోక్సో కేసులు నమోదవుతున్నా అవి కేవలం పేపర్ మీద అన్నట్టు ఉన్నాయి తప్ప బయట వచ్చేసి బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో సైబరాబాదు, రాచకొండ అండ్ హైదరాబాదు, వీటి పరిధిలో 1672 కేసులు నమోదైతే ప్రీవియస్లో, వాటిల్లో హార్డ్లీ కొన్ని కేసులు మాత్రమే లోపల ఉన్నారు, మ్యాక్సిమం అన్ని కేసులు బెయిల్ మీద బయట ఉన్నారు. ఎందుకంటే సెక్షన్లో అంత లోపభూయిష్టమైన సెక్షన్లో పెడుతున్నారట బెయిల్ వచ్చే విధంగా. ఎవరంటే ఈ పోలీసులు. ఎందుకంటే డబ్బులు తీసుకొని. ఎంత దారుణం అండి అసలు. ఇంకో దరిద్రం చెప్పనా, చాలా వరకు మన సెటిల్మెంట్లు అవుతున్నాయంట. ఎందుకంటే దాదాపు 80% కేసులు సొంత వారి వల్ల కేసులు ఫైల్ అవుతూ ఉన్నాయంట. ఎంత దారుణం అండి. ఇంతైనా చెప్పలేకపోతున్నా దయచేసి పిల్లలకు చెప్పండి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి. ఒరే ఎదవల్లారా, మూర్ఖుల్లారా, ఎదుటి వాళ్ళ విషయంలో, ఆడవారి విషయంలో తప్పుగా ఏదైనా ఆలోచిస్తూ ఉంటే అలా మన వాళ్ళ విషయంలో ఆలోచిస్తే మనకి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నీకు ఇష్టం ఉంది, వాళ్ళకి ఇష్టం ఉంది, 100 మందితో ఊరేగు, 1000 మంది మీ దగ్గరికి వచ్చారు నువ్వే కావాలని చెప్పేసి, నీకు ఓపిక ఉంది, 1000 మందితో ఊరేగు, అంతే తప్ప ఇష్టం లేదు అన్నప్పుడు నువ్వు అంటే నోరా, వద్దురా అంటే వద్దురా, పాపం రా పసిబిడ్డలు, వద్దని చెప్పేసి అన్నారని చంపడం ఏంటి, అడ్డొచ్చిన కుటుంబాన్ని చంపడం ఏంటి, నీ కుటుంబం వచ్చేసి నిన్ను వ్యతిరేకంగా చెప్పేసి వాళ్ళని చంపడం ఏంటి, అదేమంటే యూట్యూబర్ వైష్ణవి చంపిన మొగుడు బ్రహ్మాండంగా తిరుగుతాడు బయట, నేను కూడా తిరుగుతాను అనటం ఏంటి. నా తెలిసి అతను బెయిల్ మీద ఇంకా బయటికి రాలా. బెయిల్ మీద బయటకు వస్తే వైష్ణవి కుటుంబ సభ్యులే ఆ వైష్ణవి భర్తను చంపుతాను అంటున్నారు. బట్ పోక్సో కేసుల్లో రీసెంట్ టైంలో చాలా మంది బెయిల్స్ మీద బయట తిరుగుతున్నారు. ఎందుకంటే లోపభూయిష్టమైన సెక్షన్లు, డబ్బు కోసం కృతపడే లాయర్లు, ఇక చట్టంలో ఏదుంటే అదే ఫాలో అవ్వాలని చెప్పేసి జడ్జిలు. ఓవరాల్గా మన లీగల్ సిస్టమ్ మారాలండి, మన చట్టాలు మారాలండి, మనకు తగ్గట్టుగా ఫ్రేమ్ చేయాలండి. ఎక్కడో విదేశీలో మనం ఇంకా ఫాలో అవుతున్నాం. రాజ్యాంగం అలాగే ఉంది, చట్టాలు అలాగే ఉన్నాయి, ఖచ్చితంగా మనకు తగ్గట్టుగా మార్చాలి. అది నేను కోరుకుంటూ ఉన్నాను.